भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोमूर्तिः, पूजामूलं गुरोत्पदं, मंत्रमूलं गुरोर्वाक्यं, మోక్షమూలం గురో కృపా. హరి ఓం. గురుగారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నానండి. నమస్కారం. గురుగారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అలాగేనమ్మా, శుభం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో ఏకాదశ అధ్యాయంలో కఠవల్లికి సంబంధించినటువంటి విషయాల్ని చదువుతున్నాం. ఉపనిషత్తులు చదివిన తర్వాతను అనుభూతి ప్రకాశం ఎందుకు చదవాలి అంటే, విద్యారణ్యుల వారు తన యొక్క అనుభూతిని మనకు అందిస్తున్నారు. మనము ఉపనిషత్తులు చదువుతున్నాం, నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి భావం మనందరికీ ఉన్నది. అయితే ఏమవుతున్నాం మనం? చిచ్ఛాయ అయినటువంటి అహంకారం చేతను, జీవుడు అనబడేటువంటి వాడి చేతన అవచ్ఛిన్నం అయిపోతున్నాం. అందువలన మనం పరమాత్మని దర్శించలేకపోతున్నాం. అదే ప్రారంభిస్తున్నారు 75వ శ్లోకంలో. హృన్నిష్ఠో బుద్ధ్యవచ్ఛిన్నో జీవోచ్యంగుష్టమాత్రకః ఉపాధ్యపగమే సోయం ఈశానో భూతభవ్యయోః. అంటే పెద్ద ఇబ్బంది ఏమిటండి అని అంటే, అందరూ పరమాత్మ స్వరూపులే, ఇందులో అనుమానం లేదు. అందరూ జ్ఞానస్వరూపులే, అందులోనే అనుమానం లేదు. ఎక్కడా జ్ఞానాన్ని బోధించమని కానీ, ఆత్మ వస్తుందని కానీ, ఆత్మ పొందబడుతుందని కానీ, ఆత్మని తెలుసుకోవాలన్న పదాలు కానీ అంగీకరించరు. ఆత్మ ఉన్నదే, ఉంది. ఆత్మ మనలోనే ఉంది. మన ఆత్మస్వరూపులమే, మనం జ్ఞానస్వరూపులమే. మరి ఎందుకండి ఈ సమస్య వస్తున్నది అంటే, బుద్ధ్యవచ్ఛిన్న, బుద్ధి చేత కప్పబడి, హృన్నిష్ట, హృదయమునందున్నవాడు, అంగుష్ఠమాత్రక, అంగుష్ట ప్రమాణమైనటువంటి వాడు, జీవ, జీవుడు. జీవుడు 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 ఎవరి జీవుడు అంటే, బుద్ధి అవచ్ఛిన్న, బుద్ధి చేత కప్పబడ్డవాడు. అహంకారం అనేటువంటిది కప్పేసింది. యాక్చువల్గా మన ఆత్మస్వరూపులం కాబట్టి, మన ఆత్మని కానీ గుర్తించినట్టుగైతే, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యానకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, మనం నిందాస్తుతుల్ని కానీ మానవమానాల్ని కానీ లెక్క పెట్టాం మన ఆత్మస్వరూపం అనుకుంటే. అంటే ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నదండి. నన్ను మీరు గురువు గారు అంటూ ఉంటే నేను చాలా ఆనందంగా, ఓహో నేను గురువు గారిని అయ్యానా అని అనుకుంటాను. కొంతకాలం పోతుందండి, మరో 4 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో పోతుంది. నేను వార్ధక్యంలోకి వచ్చేస్తాను. బహుశా నేను అంటే బాగా మాట్లాడగలిగే శక్తి లేనివాడిని అవుతాను. నా యొక్క ఇంద్రియాల పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు నన్ను ఎవరైనా గురువు గారిని పిలిస్తే బాగుండు, నన్ను ఎక్కడికైనా పిలిస్తే బాగుండు, నా చేత మాట్లాడిస్తే బాగుండు అని ఒకవేళ నా మనస్సు కోరుకుంటున్నది అనుకోండి,
అదే బుద్ధి యొక్క అవచ్ఛిన్నత. ఇవాళ సమస్య లేదు సార్. ఇవాళ నేను నా అహంకారం బయటపడకుండా, అహంకారం అంటే నేనేదో ఇది అంటూ ఉన్నటువంటిది ఇంగ్లీష్ పదాలకు సంబంధించినటువంటిది కాదు. వేదాంతంలో అహంకారం అనేటువంటి దాని చేతన కప్పబడి ఉంటుంది. ఆత్మ అహంకారం చేత కప్పబడి ఉంటుంది. ఆ అహంకారం అన్నటువంటి తొలగిపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమండి, దాన్నే బుద్ధి అన్నారు విద్యారణ్యుల వారు. బుద్ధి అవచ్ఛిన్న, బుద్ధి చేత కప్పబడి, హృన్నిష్ట, హృదయముందు ఉన్నటువంటి వాడు. అంగుష్ట మాత్రిక అంటే అంగుష్ట ప్రమాణం, బటవన బ్రేలంత ప్రమాణం కలిగినటువంటి వాడు జీవ, జీవుడు. వీడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నన్ను మీరు గౌరవిస్తున్నారు కాబట్టి నాకు నేను ఆత్మస్వరూపుణ్ణి, జ్ఞానిని అన్నటువంటి భావంలో ఉన్నాను కాబట్టి నాకు కొరత లేదు, తక్కువదనం లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ప్రత్యక్షంగా కూడా అనుభవపూర్వకంగా కూడా చూశాను. నేను భాషా అప్పలాచార్యులు వారు, లౌకికంగా అయితే శాస్త్రాయ్ గారు, అంటే సాహిత్యంలో, వేదాంతంలోనైతే ఆయన, వాళ్ళిద్దరినీ దగ్గరగా ఉండడం చేతను చూశాం. వార్ధక్యం వచ్చే వరకు ఎలా ఉంటుందంటే, మనం నిజంగా ఆత్మస్వరూపులం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అహంకారం చేత పరిచ్ఛన్నమే, కప్పబడ్డదే, కానీ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే, వార్ధక్యం వచ్చేసిన తర్వాతను ఎవరు గురువుగారు అనరు, ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు పలకరించరు, ఎవరు సలహా అడగరు. మనం చెప్తామన్నా ఎవరు వినరు. ఎందుకంటే వీడికి స్మృతి శైథిల్యం వచ్చేసింది, ఏదో మాట్లాడేస్తాడు, ఏదో తోచింది మాట్లాడేస్తాడు, అది నుంచి వీడి దగ్గరికి వెళ్తే మన బుర్ర తినేస్తాడు రా అని వెళ్ళరు. అప్పుడు మనం నిజమైన ఆత్మజ్ఞానం కలవాళ్ళమో లేదో అప్పుడు గుర్తించబడుతుంది. నిజమైన ఆత్మజ్ఞానం కలవాళ్ళం అయితే అప్పుడు మనం ఏం దుఃఖించం. ఎందుకు దుఃఖించము? ఆత్మజ్ఞానం మనకున్నది కాబట్టి, నేనే ఆత్మని అని నాకు తెలుసును కాబట్టి, నన్ను ఒకడు గౌరవించాడు, నన్ను ఒకడు అగౌరవించాడు, నన్ను ఒకడు పొగిడాడు, నన్ను ఒకడు తిట్టాడు అన్న దుఃఖం నాకు ఉండదు. లేకపోతే ఉంటుంది. ఇది మేము సుమారు 40 ఏళ్ల క్రితం నుంచి చూసాం. ఓ 45 ఏళ్ళు, 42 ఏళ్ళు నేను ఈ విషయాలు దగ్గరగా చూశాను. దానివల్ల ఏమిటి మనకు తెలిసింది అంటే, మనం గౌరవం పొందుతూ ఉన్నప్పుడు మన ఆత్మస్వరూపుల్లాగా మనం లోకంలో ప్రవర్తించడం కాదు, మనం గౌరవం పోయినప్పుడు కూడా అలా ప్రవర్తించాలి. అంటే పోలేదు గౌరవం, ఆ గౌరవం అనేటువంటిది మరుగున పడ్డాది, నిజమైన ఆత్మస్వరూపం తెలియబడ్డాది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి మనం మానవమానాలని, నిందాస్తుతుల్ని వీటికి దూరంగా ఉండాలి. అందుకోసమే నేను ప్రతిసారి అంటూ ఉంటాను, గురువులు అని వేరేగా లేరు, అందరం గురువులమే అని నేను అంటూ ఉంటాను. అందరిలో ఉన్నటువంటిది ఆత్మే. బుద్ధి అవచ్ఛిన్న, బుద్ధి చేత కప్పబడి, హృన్నిష్ట, హృదయమందు ఉన్నటువంటి వాడు, అంగుష్ట మాత్ర, బటకన వేలు ప్రమాణం కలిగినటువంటి వాడు జీవ, జీవుడు. ఉపాధి అపగమే, ఆ బుద్ధి అనేటువంటి ఉపాధి నుండి తొలగిపోగానే సోయం, ఆ జీవుడే, భూత భవ్యయో అంటే జరిగిన కాల విషయములకు, జరగబోయేటువంటి కాల విషయములకు ఈశాన, ఈశ్వరుడు ప్రభు అవుతున్నాడు. అంటే ఏమిటి? ఆ అహంకారం, ఆ బుద్ధి అనేటువంటి తొలగిపోతే మనం జరిగిన కాలానికి ప్రభువులమే, జరగబోయే కాలానికి ప్రభువులమే. ఆత్మజ్ఞాని ఎప్పుడూ ఉంటాడండి. ఆత్మజ్ఞానికి నాశనము లేదు, దేహజ్ఞానమే నశించిపోతుంది, శరీర జ్ఞానం మాత్రం నశించిపోతుంది.
ఈ రామసుబ్బారావు అనేటువంటి ఉపాధి నశించిపోతుంది. ఈ రామసుబ్బారావు అనేటువంటి ఆలోచన నశించిపోతుంది. కానీ మనం నిజంగానే ఆత్మస్వరూపులమైతే, మన ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తే ఎంతకాలం కాలం ఉంటుందో అంతకాలం మనం ఉంటాం. కాలం ఉన్నంత కాలం మనం ఉంటాం. మన ఫోటోలు అక్కర్లేదు, మన వీడియోలు అక్కర్లేదు, మనం ఏవి అక్కర్లేదు. ఎందుకంటే నేను సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని చూడలేదు, నేను రమణ మహర్షిని ప్రత్యక్షంగా చూడలేదు, నేను రామకృష్ణ పరమహంసను ప్రత్యక్షంగా చూడలేదు, నేను సమర్థ రామదాసు స్వామి మహారాజును ప్రత్యక్షంగా చూడలేదు. వాళ్ళందరూ ఇవాళకి ఉన్నారు, వాళ్ళు ఇవాళకి జీవించున్నారు. ఎలా ఉన్నారు అలాంటి యోగులందరూ? వాళ్ళందరూ జీవించడానికి కారణం వాళ్ళ ఆత్మ జ్ఞానం, వాళ్ళ ఆత్మస్థితి, వాళ్ళ ఆత్మ యొక్క ఉనికి, వాళ్ళ దేహం యొక్క ఉనికి కాదు. మన ఫోటో చూసి రమణ మహర్షి అని కాదు. రమణ మహర్షి అన్నటువంటి వాడిని తెలిసి ఫోటోని చూడు. ఫోటోలు చూసి రమణ మహర్షి అనుకోకు, ఫోటోలు చూసి రామకృష్ణ పరమహంస అనుకోకు. వాళ్ళ దివ్యమైనటువంటి శక్తి ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఉపాధి అపగమే. బుద్ధి అనేటువంటి ఉపాధి నుండి తొలగిపోతే సోయం మా జీవుడే భూత భవ్యయోహ ఈశాన. జరిగిన కాలానికి, జరగబోయేటువంటి కాలానికి కూడా ప్రభువు. అంటే నువ్వు ఆత్మజ్ఞానిగా బ్రతుకు, కానీ దేహజ్ఞానిగా బ్రతకు. దేహజ్ఞానిగా బ్రతికితే నీకు భ్రాంతే మిగిలిపోతుంది. నా దేహజ్ఞానం, నా శరీరం నా శరీరం నా శరీరం, నేను 24 గంటలు నేను 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 అనుకుంటున్నాను. ఎందుకు? ఈ నేను ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ నేనుకి లిమిట్ ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఈ దేహానికి కొంత లిమిట్ ఉంది. ఓ టైం అయిపోగానే ఈ దేహం పోతుంది. లిమిట్ లేనటువంటిది ఏమిటి? ఆత్మ. ఆత్మకి లిమిట్ లేదు, దేహానికి లిమిట్ ఉంది. కాబట్టి నువ్వు దేహగతమైనటువంటి గౌరవాన్ని కోరుకోకు. సాష్టాంగ నమస్కారాలు, పూలదండలు, దుశ్శాలువలు, పట్టుపంచలు ఇవి కోరుకోకు. ఆత్మజ్ఞానాన్ని కోరుకో. బుద్ధి చేత కప్పబడినటువంటి వాడై బటన బ్రేలు పరిమాణం కలిగినటువంటి జీవుడు హృదయమందు ఉంటాడు. ఆ బుద్ధి అనేటువంటి ఉపాధి తొలగిపోతే భూత భవిష్యత్తులను నడిపించేటువంటి ఈశ్వరుడు ఆత్మ అతడే. అంగుష్ఠై మాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య తతో న విజుగుప్స్యతే. ఏమండి, ఉపనిషత్తుల్లో మంత్రాలు వీలున్నంత వరకు ఏ శ్లోకానికి ఏ మంత్రం సంబంధిస్తున్నదో చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా అలా చెప్పుకుంటున్నాం. ఉపనిషత్తుల్ని గుర్తు చేసుకుంటున్నాం. అనుభూతిని సంపాదించుకోవాలి. చదివివలసిందంతా చదివేశామండి, ఇంకా ఏమిటి చదువుతామండి? ఇంకా 75, 80, 90 వచ్చి నేను పుస్తకాలు చదువుతాను, మరి ఇంకేం చదువుతాడండి? చదవలసింది 20, 30, 40, 50, 60. 60 దాటిన తర్వాత చదువుతున్నానండి అని అంటే చదివింది చదవడమే, చెరువిత చరవణం. మరి కొత్తగా చదవడానికి ఏముండదు. డాక్టర్ గారిని, ఏమండి నాకు మళ్ళీ 40 ఏళ్ళప్పుడు బలం కావాలండి అంటే ఆయన నాకు తెచ్చిపెట్టి ఇవ్వలేరు. అయ్యా మేష్ గారు, మీ శరీరం ఇంతకన్నా మరి పని చెయ్యదు, మెల్లిగా మరొక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎంతకాలం భగవంతుడు మీకు ఆయుష్ ఇస్తే అంతకాలం కాలక్షేపం చేసుకోండి సార్ అంటారు. ఏ డాక్టర్ గారు ఎంత గొప్ప డాక్టర్ అయినా 70 ఏళ్ళు దాటిన వాడికి, 80 ఏళ్ళు దాటిన వాడికి యవ్వనాన్ని తెచ్చిపెట్టలేడు. అలాగే మనం కూడా 70 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఇప్పుడు జ్ఞానాన్ని సముపార్జిస్తాను అంటే మరి ఇంకేమీ ఉపార్జించడానికి మరేం లేదు.
అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు వేళ జ్ఞానాన్ని సముపార్జిస్తాను అంటే 60 ఏళ్ళ అప్పుడు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేమి చేయాలి? ఆత్మజ్ఞాన అనుభూతిని పొందాలి. ఇప్పుడు నువ్వు అనుభూతి పొందు. నీకున్నటువంటి జ్ఞానం కించిత్తైనా ఎక్కువైనా ఎంతైనా పర్వాలేదు. అనుభూతిని పొందు. బ్రహ్మము హృదయ పుండరీకంలో బటనబ్రేలు పరిమాణంలో ఉంటుంది. అతన్ని ఆత్మభావనతో తెలిస్తే జుగుప్స కలగదు. అంతఃకరణమైనటువంటి బుద్ధి ఉపాధిగా కలవాడు, భూత భవిష్యత్తులకు ప్రభువు, పూర్ణమైనటువంటి వాడు ఆత్మపురుషుడు అని శృతి చెప్తున్నారు. శృతి ఉపాధి నుండి బయటపడితే ఆత్మ గుర్తించవచ్చు అని చెప్పింది. ఉపాధి నుండి ఆత్మ ఎక్కడ ఉందో చెప్పింది. విద్యారణ్యులు దాని ఉపాధిని చెప్పి ఉపాధి నశిస్తే ఆత్మ తెలుస్తుందని చెప్పారు. బ్రహ్మసూత్రాల్లో ప్రమితాధికరణంలో ఈ మంత్ర వ్యాఖ్యానం ఉన్నది. అథ సత్యవత కాయాత్ పాశబద్ధం వశంగతం అంగుష్టమాత్రం పురుష నిశ్చకర్ష యమో బలాత్. అంగుష్టమాత్రమైనటువంటి పురుషుణ్ణి, జీవుణ్ణి యమధర్మరాజు గారు లాగారు అని చెప్పారు. అయితే ఏమయ్యా, శబ్దాదేవ ప్రమిత అన్న సూత్రం ప్రకారం అంగుష్టమాత్ర పురుషుడు అని శృతివాక్యంలోని చెప్పబడ్డటువంటి దానికి శబ్దమే ప్రమాణము అని చెప్పారు. జీవుడు కాదు అన్నారు. అది శబ్దం వలన పరమాత్మే అన్నారు. శబ్దాదేవ ప్రమిత అన్నటువంటి సూత్రం చేతను అక్కడ చెప్పబడ్డటువంటి శబ్దము చేత పరమాత్మే చెప్పబడుతున్నాడు అన్నారు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అంగుష్టమాత్ర దేహంతో ఎలా ఉంటాడండి? సర్వవ్యాపకుడు పరమాత్మ, అంతగా వ్యాపించున్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. అన్ని చోట్ల ఉన్నవాడు అంగుష్ట మాత్రమేనా అంటే అలా కాదండి. హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత్, హృదయంలో ఉన్నది అని చెప్పాం కాబట్టి అంగుష్ట మాత్రం అన్నామయ్యా. హృద్యపేక్షయాతు అయితే ఏమండి, మీరు అంగుష్ట మాత్రం అన్నారు కదా, ఏనుక్కి కూడా బటన్ వేలంతే ఉంటుందా? దోమకు కూడా బటన్ వేలంతే ఉంటుందా? దోమే బటన్ వేలంత ఉండదు కదండి, దాని హృదయంలో ఆత్మ బటన్ వేలంత ఉంటుందా అని అడిగాడు అన్నాండి. అడిగితే మనుష్యాధికారత్వాత్, మేము చెప్తూ ఉన్నటువంటి శాస్త్రం మనుషుల కోసం చెప్తున్నావురా, దోమల కోసం ఈగల కోసం మేము చెప్పడం లేదన్నారు బ్రహ్మసూత్రాల్లో. ఈ మాటలు ఎందుకు చెప్తున్నారండి అని అంటే, మనం బ్రహ్మం, మనలోనే ఉన్నటువంటి బ్రహ్మం, సర్వజీవుల్లోనే ఉన్నటువంటి బ్రహ్మం సమానమే. ఏగైనా దోమైనా మోక్షాన్ని పొందగలదు. మోక్షాన్ని పొందడానికి కావలసింది బ్రహ్మజ్ఞానం తప్పిస్తే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటిది ప్రమాణాలు కాదు, పరిమాణాలు కాదు. అయితే ఎందుకు మీరు అలా పరిమాణం చెప్పారండి, అంగుష్ట పరిమాణం చెప్పారండి? హృదయపేక్షయ, హృదయంలో ఉంటుందన్నాం కాబట్టి మేము ఒక బటకిన వేలంత పరిమాణం అన్నాం. ఏవయ్యా నిజమే, బాగుందయ్యా నువ్వు చెప్పింది, బటకిన వేలంత ఉన్నది ఆత్మ లోపల ఉన్నదన్నావు, పోనీ ఒప్పుకున్నాం. మరి ఏనుగు చాలా పెద్దది, దానికి బటకిన వేలంత ఉంటుందా ఏమండి? మరి దోమ ఈగా ఉన్నాయి, వాటికి కూడా అంతే ఉంటుందా అంటే, జ్ఞానోపదేశం మనుష్యులకే చేస్తాం కాబట్టి మనుష్యాధికారత్వాత్, మనుష్యులే దానికి అధికారులు కాబట్టి మేము మనుష్యులకి దృష్టిలో పెట్టుకో ప్రమాణాలు చెప్తున్నాం. మేము దోమల్ని ఈగల్ని దృష్టిలో పెట్టుకో ప్రమాణాలను చెప్పలేదండి అన్నారు. అయితే ఇక్కడ చాలా వివరమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ మనం కథం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, సమీక్షల్లో చదువుకున్నాం. ఒకవేళ మనకి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటే ఆ ప్లేలిస్టులు బహుశా మీ దగ్గరైనా ఉండొచ్చు, లేదా డాక్టర్ గారి దగ్గరైనా ఉండొచ్చు. మళ్ళీ మనం వినొచ్చు, వాటిని అర్థం చేసుకోవచ్చు. అయితే అంగుష్టమాత్ర పురుష జ్యోతిరివ అధూమక అని శృతి చెప్పింది.
ఆత్మ జ్యోతి స్వరూపం అని జ్యోతిర్బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో చెప్పారు. ఇంకా రాబోయే కాలంలో మనం దాంతోనే యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసేటప్పుడు అవి చెప్పుకుందాం. అంగుష్ట మాత్రమైనటువంటి పొగబారనటువంటి జ్యోతి లాంటిది ఆత్మ. అది భూత భవ్యములకు ప్రభువు. ఒక్కటి తెలుసుకోండి సార్, నిజమైనటువంటి అనుభూతి మీరు కోరుకుంటారు. మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఆత్మని తెలుసుకుంటే, జరిగిపోయినటువంటి కాలములోనూ జరగబోయినటువంటి కాలంలోనూ కూడా జీవించి ఉంటారు. మీరు దేహజ్ఞానాన్ని మాత్రమే సంపాదిస్తే ఈ రోజో 4 రోజులో 3 రోజులో 10 రోజులో జీవిస్తారు. ఆ తర్వాత మీరెవరో లోకానికి తెలియదు, లోకానికి అక్కర్లేదు. మీ అబ్బాయికి అక్కర్లేదు. ఇంటి పేరు మార్చేస్తాడు, కరెంటు పేరు మార్చేస్తాడు, కోటా కార్డు పేరు మార్చేస్తాడు, అన్నీ బండి పేరు మార్చేస్తాడు, అన్నీ మీ పేరే మార్చేస్తాడు. కాబట్టి మీరు దేహగతంగా జ్ఞానాన్ని కోరుకోకండి, ఆత్మగతంగా జ్ఞానాన్ని కోరుకోండి. పృష్టం జలం పర్వతాగ్రే బహుధా అధోగతిం వ్రజేత్ జీవేశ భేద దృక్చైవ బహుయోనిషు జాయతే. ఏమండి, ఇలా ఆత్మజ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందండి? నాకు ఆత్మజ్ఞానం లేదు, నాకు దేహజ్ఞానమే ఉన్నది. ఏదో నేను ఓ కెమెరా పెట్టుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను, నా ఫోటోలు రోజు నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటున్నాను. ఏమండి, ఏం జరుగుతుందండి? నేను బతికుండనా? ఉండవురా నాయన. పర్వతాగ్రే, పర్వతము పైభాగమందు వృష్టం జలం, కురియబడినటువంటి వర్షపు నీరు బహుధా అనేక విధములుగా అధోగతిం పల్లపు ప్రాంతములైనటువంటి క్రింది స్థలములకు బ్రజేత్ వెళ్ళును, చేరును. జీవేశ భేద దృక్చైవ, జీవుణ్ణి పరమాత్మని భేదముగా చూసేటటువంటి వాడు కూడా ఏవం బహుయోనిషు జాయతే, ఏవం ఇదే విధముగా బహుయోనిషు జాయతే, అనేక గర్భాల్లో పుడుతూ ఉంటాడు. ఈ గర్భంలో పేరు ఏమిట్రా అంటే రామసుబ్బారావు. ఇంతకు ముందు గర్భంలో మన పేరు ఏమిటో మనకు తెలియదు. రేపు నెక్స్ట్ ఏమిటండి మీ పేరు మనకు తెలియదు. ఆత్మజ్ఞానం అయితే మీరు జీవించినా జీవించకపోయినా సర్వకాల సర్వావస్థల్లోని ఆత్మజ్ఞాని పేరు అనంతంగా ఉంటుంది అని బృహదారణ్యకంలో చెప్పారు. ఆత్మజ్ఞాని పేరు అనంతంగా ఉంటుంది. మనం బతికున్నప్పుడు ఉంటుంది, మనం పోయినప్పుడు ఉంటుంది. అలా తలుచుకోబడుతూనే ఉంటుంది. చిరకాలం ఆ పేరు ఉంటుంది, ఆ పేరు నశించిపోదు. అదే మనం దేహగతమైనటువంటి భ్రాంతి గలవాళ్ళమైతే ఏం జరుగుతుందయ్యా? బహుయోనిషు జాయతే. ఇది అయిపోయింది, నెక్స్ట్ అది అయిపోయింది, నెక్స్ట్ అది అయిపోయింది, నెక్స్ట్. మనకి ఏ పేరు లేదు. ఒక 200 సంవత్సరాల్లో 5 సార్లు పుట్టి చచ్చాం. ఏమిటి మన ప్రయోజనం? కొండపైన పడినటువంటి నీరు కిందకి ప్రవహిస్తుంది. అదేవిధంగా జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అని భావించేటువంటి వాడు కూడా పతనమై అనేకమైనటువంటి జన్మలు పొందుతాడు. జీవేశ్వరులు వేరు వేరు అనుకుంటే మనం పతనమైపోతాము, అనేకమైనటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. అయితే జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అనుకుంటున్నామండి. మేము అనుకుంటున్నాం కదండి. అనుకుంటే కుదరదండి, ఆచరణలో అనుకోవాలి. పరమాత్మ నువ్వు ఒక్కడే అనుకున్నప్పుడు దేనికోసం నభిజుగుప్స్యతే అన్నాడు. విజుగుప్స్యతే నా, వాడిని వాడు రక్షించుకోవాలనుకోడు అన్నాడు. విజుగుప్స అన్నటువంటి మాటకి శంకరాచార్యులు వారు తనను తాను రక్షించుకొనుట అని అర్థం చెప్పారు. నభిజుగుప్స్యతే అంటే వాడిని వాడు రక్షించుకోడు. అంటే ఇప్పుడు నా పేరు ఉండాలి,
నేను ఉంటుండగానే నా ఆస్తి నా కూతురుకో, నా కొడుక్కో, నా భార్యకో, నా పిల్లలకో, లేదు ఏ మఠానికో, లేదు ఏ మరో వ్యక్తికో దానం చేశాను అనుకోండి, నా పేరు పోతుందని నా బెంగ. కానీ పోదు. నీ పేరు నువ్వు పట్టుకో వేలబడితేనే పోతుంది, నువ్వు వదిలేస్తే పోదు. త్యాగం చేత నువ్వు శాశ్వతంగా ఉంటావు. త్యాగమే గొప్పది. మనకి త్యాగం లేకపోతే ఎవరేం చేయలేరు. యుధోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవ అనువిధావతి. బ్రహ్మం తనకంటే వేరు అనేటువంటి భావన పతన హేతువు. భగవంతుడు నీ పరమాత్మ నీకన్నా వేరు అనుకుంటే నువ్వు తగలబడిపోయావని అర్థం. నువ్వే పరమాత్మ. పరమాత్మ నువ్వైనప్పుడు నా పేరు నిలబడాలండి, 10 కాలాల పాటు నన్నందరూ తలుచుకోవాలండి. నీ శరీరాన్ని ఎవ్వడూ తలుచుకోడు. శరీరానికి ఎక్కడా విలువ లేదు, ఆత్మకే విలువ ఉన్నది. నువ్వు ఆత్మజ్ఞానమైతే నువ్వు శాశ్వతం. నువ్వు ఆత్మజ్ఞానానికి దూరం అయిపోతే నువ్వు అశాశ్వతం, నువ్వు నాశనం అయిపోతావు. బ్రహ్మం తనకన్నా వేరు అనేటువంటి భావన పతనహేతు. ఉన్నతమైనటువంటి పర్వతాల మీద వర్షించినటువంటి నీరు కిందకు ప్రవహిస్తుంది. అదేవిధంగా ఆత్మ కన్నా భిన్నమైనటువంటి ధర్మాలను వేరువేరుగా చూస్తూ, ప్రతి శరీరాన్ని వేరువేరుగా చూస్తూ, ఆ శరీర భేదాన్ని అనువర్తిస్తూ నశిస్తాడు. మనం ఎంతసేపు ఆత్మధర్మం కన్నా భిన్నమైన ధర్మాలను ఆలోచించి ఆత్మధర్మాన్ని వదిలేయడం. ఆత్మకి ఏమిటి లక్షణం అండి? ఏ లక్షణం లేకపోవడం ఆత్మ లక్షణం. ఆత్మకి ఏ ధర్మం లేదు. ఆత్మ దేనితోని అంటదు. ఆత్మకి దేనితోని ఎటువంటి సంబంధము లేదు. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. అసక్తిరనభిష్వంగ. అంటకూడదు, అంటకూడదు, తగలకూడదు, ఏది నీకు అంటకూడదు, నువ్వు దేన్ని అంటించుకోకూడదు. ఆత్మధర్మానికి వ్యతిరేకమైనటువంటి ధర్మాల్లో కానీ నువ్వు పడి వేరువేరు ధర్మాలని గురించి చూస్తే, శరీర ధర్మాలని వేరుగా చూస్తే, ఆ శరీర భేదాలని అనువర్తిస్తూ పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు. శారీరక భేదాల్ని ఆత్మకు ఆరోపించడం చేత నశిస్తారు. అంటే మనం మాట్లాడేటప్పుడే కాదు, మనం ఆచరించేటప్పుడు కూడా ఆత్మధర్మానికి అనుకూలంగా ఉండాలి. నేను ఉపన్యాసం ఆత్మ కోసం చెప్తాను, ప్రవర్తనేమో శారీరక ప్రవర్తన ఉంటుంది అంటే నీకేమీ రాదు, నీకు ఏ ప్రయోజనం ఉండదు. నీ మాటలు ఏమిటో నీ ఆచరణ కూడా అదే అయి ఉండాలి. వృష్టంతో నిర్మలే కూపే సుస్థితే పీయతే మృతం తథైవ బ్రహ్మతాం స్వస్య విజానన్ముచ్యతే సుధీః. వర్షం పడ్డాది, కొండ శిఖరం మీద పడ్డాది, కిందకి జారిపోయింది. కొండ శిఖరం అంటే అహంకారం. అహంకారం మీద మనకి సంతోషం కలిగింది అనుకోండి, అది పతన హేతు. నేను అన్నటువంటి చోట నువ్వు ఏదైనా సాధిస్తే అది పతన హేతువు. నేను అనేది చచ్చిపోవాలి, నాది అన్నది చచ్చిపోవాలి. ఆ రెండూ ఉండకూడదు. నిర్మలే కూపే, నిర్మలమైనటువంటి నీరు కలిగినటువంటి నూతి యందు, వృష్టంతో వర్షించినటువంటి నీరు, సుస్థితం బాగుగా ఉండి, అమృతం అమృతము వలె పీయతే త్రాగబడుచున్నది. ఏమండి, మంచినీళ్ళ నూతిలో వర్షం పడ్డాది, ఆ నీళ్లలో ఆ వర్షం నీరు కలిసిపోయింది, అది తాగడానికి పనికొస్తున్నది. అదే కొండ మీద పడ్డాది, పతనం అయిపోయింది. కొండ మీద పడితే పతనం అయిపోయింది. మన అహంకారం మీద మన దృష్టి పెడితే
మనం పతనం అయిపోతాం. మనం అమృతత్వం మీద మన దృష్టి పెడితే శాశ్వతంగా నిలబడతాం. నిర్మలమైనటువంటి నూతిలో, నీళ్లల్లో వర్షం నీళ్లు పడితే సుస్థిరంగా ఉండి అమృత రూపంగా అందరికీ ఉపయోగించుకుందికి పనికొస్తాయి. తథైవ అదే విధంగా సుధీ జీవబ్రహ్మైక్య జ్ఞానము కలవాడు స్వస్య తన యొక్క బ్రహ్మతాం బ్రహ్మత్వమును విజానం తెలిసిన వాడై ముచ్యతే చావు పుట్టుకల అనే సంసార చక్రం నుండి బయటపడుతున్నాడు. ఎవరికైతే జీవబ్రహ్మైక్య యోగం ఉంటుందో వాళ్ళు, మీరు నిందిస్తే ఎవరిని నిందించినట్టుగండి? లోపల ఉన్న ఆత్మని. మీరు పొగిడితే ఎవరిని పొగిడినట్టుగండి? లోపల ఉన్న ఆత్మని. బ్రహ్మజ్ఞానికి దుఃఖము లేదు, సంతోషము లేదు. మీరు పొగిడారన్న సంతోషం లేదు, మీరు తిట్టారన్నటువంటి దుఃఖం లేదు. ఎందువల్ల లేదు? ఆత్మకి సుఖం లేదు, దుఃఖం లేదు. మరి జీవబ్రహ్మైక్యం కాబట్టి లోపల ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము ఒక్కటే కాబట్టి మీరు ఒకవేళ నిందించారనుకోండి, మీరు బ్రహ్మాన్ని నిందించారు, నష్టం లేదు. మీరు పొగిడారు అనుకోండి, బ్రహ్మాన్ని పొగిడారు, లాభం లేదు. రెండూ లేవు. ఇదే అనుభూతి ఉండాలి. వేదాంతం చదువుకోవటం అంటే నేను వేదాంతం చదువుకున్నాను సార్ అని చెప్పి వాకెట్లో బోర్డు పెట్టుకోవడం కాదు. నాకు 100 డిగ్రీలు ఉన్నాయండి, నేను వేదాంతంలో ఏదో నోబెల్ బహుమతి గ్రహీతనండి, ఇది కాదు కావలసింది. వేదాంతంలో మీకు బహుమతి ఇవ్వవలసినటువంటిది పరమాత్మ. వేదాంతంలో బహుమతి ఇవ్వవలసినటువంటిది పరమాత్మ, నోబెల్ కమిటీ కాదు. మీరు 1,00,000 మంది నన్ను మెచ్చుకున్నారండి, నేను వేదాంతిని. నిన్ను నీకు తెలియనప్పుడు మెచ్చుకుంటేనేమిటి, మెచ్చుకోకపోతేనేమిటి? 1,00,00,000 మంది మెచ్చుకున్నా నీకు ప్రయోజనం లేదు. నీకు ఆత్మజ్ఞానం తెలిస్తే ప్రయోజనం. 10,00,000,000,000 కరిణీనాథుండనయ్యుండి 10,00,000,000 కోట్ల ఆడుయోనుగులకి ప్రభు అయినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలిగితే కానీ మోక్షం రాలేదు ఏనుక్కి. మనకి ఎంతమంది ట్విట్టర్లో ఫాలోయింగ్ ఉన్నారు, ఫేస్బుక్లో ఫాలోయింగ్ ఉన్నారు అని మనం ఆలోచించకూడదు. ఒక్క పరమాత్మ ఫాలో అవుతున్నాడా లేదా మనన్నది చూడాలి. ఒక్క పరమాత్మ మనని పట్టించుకుంటే మొత్తం జగత్తంతా మనని పట్టించుకుంటుంది. జగత్తంతా మనమే. ఒక్క పరమాత్మ మనని పట్టించుకోకపోతే జగత్తంతటికి మనం దూరమే. ఎటువంటి మలిన వస్తువులు లేనటువంటి మంచి నీరు కలిగినటువంటి నూతిలో వర్షించినటువంటి నీరు బాగా ఉండి అమృతం వలె తాగబడుతున్నది. అదేవిధంగా జీవబ్రహ్మైక్య జ్ఞానం కల జ్ఞాని తానే బ్రహ్మము అని తెలుసుకొని చావు పుట్టుకులనేటువంటి బంధం నుంచి బయటపడుతున్నాడు. యథోదకం శుద్ధే శుద్ధా అసిక్తం తాదృగేవ భవతి, ఏ ఆసిక్తం తాదృగేవ భవతి, ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమా. ఉపాధి భేదం నశించి విద్వాంసుడయి విజ్ఞాన ఘన ఏకరసమయ దై రెండు కానిదైనటువంటి ఆత్మను తానే అని దర్శించగలిగేటువంటి మునికి ఉపాధి భేదం ఉండకూడదు. జ్ఞానం ఉండాలి. విద్వాంసుడు అంటే జ్ఞానై ఉండాలి. విజ్ఞాన ఘన ఏకరసమయుడై ఉండాలి. విజ్ఞాన ఘన ఏకరసమయుడు అంటే ఒక్క పరబ్రహ్మమే నేను, మిగతాది ఇది కాదు. రెండు కానిటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని దర్శించగలిగేటువంటి మునికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది అంటే, శుద్ధమైనటువంటి జలాల్లో కలిసినటువంటి శుద్ధ జలం ఏకరసం అవుతుంది. తీయనైనటువంటి నీళ్లలో పడ్డటువంటి వర్షపు నీరు కూడా తీయగా మారుతుంది, వేరు కాదు. అదేవిధంగా ఆత్మని దర్శించినటువంటి వాడు ఆత్మే అవుతాడు. మననశీలుడైన ముని మాత్రమే ఆత్మని దర్శించగలడు. ఆత్మని దర్శించాలంటే మనలో మనం మననం చెయ్యాలి. అంతకు తప్పించి నేను
బయటని మన్నం చేస్తున్నానండి. ఏం చేస్తున్నాం మన్నం? ఏమండి? తైత్తిరీయోపనిషత్తులో స్వాధ్యాయ ప్రవచన ఏవ నాకోమౌద్గల్యః అన్నాడు. స్వాధ్యాయ ప్రవచనాలు రెండూ చెప్పాడు. కాబట్టి మనం ప్రవచనం మననం అవుతుందా? కానీ అక్కడే మరో మాట చెప్పాడు. ఏమిటి చెప్పాడు? సత్యమితి రాధీతరః తప ఇతి పౌరుషిష్టిః. సత్యము తపస్సు అనేటువంటివి రెండూ చెప్పాడు. ఇది ఒకడు, ఈ నాకుడు అనేటువంటి వాడు స్వాధ్యాయ ప్రవచనాలు అన్నాడు. తప ఇతి పౌరుషిష్టి సత్యమితి రాధీతరహ. అంటే మతభేదాలు ఉన్నాయి, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మనం భారతంలో కూడా వక్తృత్వం కోసం ప్రశ్న వేస్తాడు. ఎవరు గొప్ప వక్త అని అడుగుతాడు. జ్ఞాని మాత్రమే గొప్ప వక్త. అంటే వాడేం చెప్పడు కదండి, మాట్లాడ్డు కదండి. మాట్లాడడానికి ఏమైనా ఉన్నదా? ఏతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. మాటలు మనస్సు కూడా పరమాత్మని చేరలేకపోతే నువ్వు పరమాత్మ కోసం ఏ మాటల్లో చెప్పావయ్యా? ఏ భాషలో చెప్పావు నువ్వు పరమాత్మ కోసం? అసలు ఏ భాషకి పరమాత్మ లొంగడు కదా. పరమాత్మ నువ్వు ఎలా చెప్పావు? నేను పరమాత్మ కోసం ఉపన్యాసం చెప్పాను. పరమాత్మ కోసం ఉపన్యాసం చెప్పడం ఏమిట్రా? అజ్ఞానం కోసం నువ్వు మాట్లాడు. అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుందని చెప్పు. జ్ఞానాన్ని గురించి మాట. జ్ఞానం చెప్పే వస్తువు కాదు నాయన. జ్ఞానం అనుభూతమైనటువంటి వస్తువు. అనుభవాన్ని జ్ఞానం అంటారు, ద్రవ్యాన్ని అజ్ఞానం అంటారు. అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ నేను జ్ఞానాన్ని గురించి మాట్లాడానంటే వాడికి ఏం చెప్పడం? వాడికి ఏది ద్రవ్యమో ఏది ద్రవ్యం కాదో తెలియదు అనమాట. అందుకే మనం చదువుకునేటప్పుడు దర్శనాలు చదువుకోవాలి. దర్శనాలు చదువుకుంటే ద్రవ్యాలేవో ద్రవ్యాలు కానివేవో తెలుస్తాయి. జ్ఞానం ద్రవ్యం కాదు. ద్రవ్యం కానటువంటి దానికోసం నువ్వు మాట్లాడడం ఎలా కుదురుతుంది? ఆత్మను దర్శించినటువంటి వాడు ఆత్మే. మననశీలుడైనటువంటి ముని మాత్రమే ఆత్మని దర్శించగలడు. ఆత్మ ఏకత్వాన్ని దర్శిస్తాడు. ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మ ఒక్కటే అని దర్శిస్తాడు. కాబట్టి కుతార్కికుల దృష్టిని, నాస్తికుల దృష్టిని విడిచిపెట్టి వేల మంది తల్లిదండ్రులైనా అందించలేని మంచిని శృతుల చేత ఉపదేశించబడుచున్నది. ఈ తార్కికులు నాస్తికులు మాట్లాడేటువంటి మాటల్ని పక్కన పడేయండి. పడేసి శృతి ఉపనిషత్తులు ప్రేమతో, మీకేమో తల్లి కన్నా ప్రేమతో నాయనా నువ్వు ఇలా నడు, ఇలా నడు, ఇలా నడు అని చెప్తున్నాయి. అలా నడుచుకోండి. అహంకార మమకార మదాదులను విడిచిపెట్టనటువంటి పెట్టిన వారు ఆత్మైక దర్శనం ఆదరించాలి. అహంకారాన్ని విడిచిపెట్టేయాలి, మమకారాన్ని విడిచిపెట్టేయాలి, అష్టమదాల్ని విడిచిపెట్టేయాలి. అప్పుడు ఆత్మైక దర్శనం. ఆత్మదర్శనం 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 అదేదో పుస్తకం కాదు దర్శించడానికి. తానే ఆత్మ అని తెలియాలి. నిర్మలే కూపే అనడంలో శుద్ధమైన నీరు గల నూయి అని విద్యారణ్యుల వారి యొక్క భావన. శుద్ధమైనటువంటి ఆత్మ. మన ఆత్మలో ఏ రకమైనటువంటి కోరికలు ఉండకూడదు. జలం జలం ఏకరసమైనట్లు జీవుని యందు ఉన్నటువంటి ఆత్మ, బ్రహ్మంలో ఉన్నటువంటి ఆత్మ రెండూ ఏకరసమై పరమాత్మగా మనం తెలుసుకోవాలి. పురమేకాదశ ద్వారం నాభిమూర్ధన్య సంయుతం దేహాఖ్యం యస్య తం దృష్ట్వా విముక్తః సన్ విముచ్యతే. ఇక్కడ దేహాఖ్యం యస్య తం దృష్ట్వా అవిముక్తః సన్ విముచ్యతే అని కూడా అర్థం చెప్పొచ్చునని మల్లయ్య శాస్త్రి గారు రాశారు. కానీ అది శృతికి విరుద్ధమైనటువంటి అర్థం. శృతిలో చెప్పినటువంటిది విముక్తః సన్ విముచ్యతే అనేటువంటిదే చెప్పారు.
దాన్ని ఎలాగా అన్నటువంటిది అర్థం చెప్పుకుందాం, కానీ అక్కడ అవిముక్త సన్ విముచ్యతే అని చెప్పలేదు. శృతిలో విముక్త సన్ విముచ్యతే, శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యలో కూడా విముక్త సన్ విముచ్యతే అన్నటువంటి పాఠమే తీసుకున్నారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చెప్పేటప్పుడు విముక్త సన్ విముచ్యతే అన్న అర్థమే చెప్పాలి, రెండో అర్థం చెప్పకూడదు. ఏకాదశ ద్వారం 11 ద్వారాలు కలది, నాభిమూర్ధన్య సంయుతం, నాభి శిరస్సు అందరి బ్రహ్మరంధ్రం మొదలైనటువంటి వాటితో కూడినటువంటిది అయినటువంటి పురము పట్టణము, యస్యా యవని యొక్క, ఏ ఆత్మ యొక్క దేహాఖ్యం దేహమును పేరు కలదిగా చెప్పబడుచున్నదో తం దృష్ట్వా ఆ ఆత్మను దర్శించి విముక్త సన్ విముక్తుడై అంటే బంధరహితుడై విముచ్యతే పునర్జన్మ రహితుడవుచున్నాడు అని అర్థం చెప్పారు. అంటే ఇక్కడ ఒక విముక్త సన్ అన్నటువంటి దానికి బంధరహితుడని, రెండో విముక్తుడు అన్నటువంటి దానికి పునర్జన్మరహితుడు అని అర్థం చెప్పారు. బంధాలను వదులుకుంటేనే మీకు పునర్జన్మ ఉండదు. మీరు రుణాలు చేస్తూ మాకు పునర్జన్మ ఉంటుందా ఉండదా అంటే ఉంటుందండి. ఏమండి, 11 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరం అనేటువంటిది ఏ ఆత్మకు చెందినటువంటిదో ఆ ఆత్మని కానీ మీరు తెలుసుకున్నట్టుగా అయితే మీరు బంధరహితులవుతారు, పునర్జన్మ మీకు ఉండదు అని చెప్పారు. అయితే ఏమిటండి, ఆత్మకు 11 ద్వారాలు కలది శరీరము అని చెప్పబడుతున్నది. ఆ ఆత్మను దర్శిస్తే బంధముక్తుడై తిరిగి జన్మను పొందడు. ఆత్మకు ఉపాధి అయిన శరీరానికి 11 ద్వారాలు ఉన్నాయి. ఏమిటి ఆ 11 ద్వారాలు? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు కన్నాలు, ముక్కుకుండే కన్నాలు, 7. ఏమండి, మూత్రపురీష ద్వారాలు బొడ్డు, ఇవి 5, 3, 7, 10. ఇది కాకుండా శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం 11, మొత్తం 11 ఉన్నాయండి. ఈ 11 ద్వారాలు పట్టణ ద్వారాలు లాంటివి. పురం అంటే శరీరం, శరీరానికి 11 ద్వారాలు ఉన్నాయి. ఇవి ఆత్మకు ఉపాధిగా ఉన్నాయి, కానీ ఆత్మ కాదు. ఇవి ఆత్మ కాదు, ఆత్మకు ఉపాధిగా ఉన్నాయి. ఆత్మ తెలియబడితే బంధాల నుండి విముక్తుడై మరలా పుట్టుచావులు పొందడు అని చెప్పారు. పురమేకాదశ ద్వారం అజస్యా వక్రచేతసః అనుష్ఠాయన శోచతి విముక్తశ్చ విముచ్యతే, విముక్తశ్చ విముచ్యతే అని ఉపనిషత్తు. 5వ బల్లి ప్రారంభ శ్లోకం. బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడానికి ఈ శ్లోకాన్ని ప్రారంభించారు. పురం అంటే గ్రామం లేదా పట్టణం, దానికి ద్వారాలు, ద్వారపాలకులు, పరిపాలించే రాజు ఆ గ్రామంలో ఉండేటువంటి జనంతో కూడి ఉంటుంది. అదేవిధంగా శరీరానికి కూడా ద్వారాలు, ద్వారపాలకులు, శరీరాన్ని శాసించే ఆత్మ అనేటువంటి రాజు, ఇంద్రియాలు అనేటువంటి మనుష్యులు ఉంటారు. పురంలో ఎన్ని ఉన్నా పురం రాజు కొరకే పనిచేస్తుంది. పట్టణంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా రాజుగారి కొరకే పనిచేస్తాయి. అలాగే శరీరంలో ఎన్ని ఉన్నా అన్నీ ఆత్మ కొరకే పనిచేస్తాయి. రాజు స్వతంత్రుడు, పురంతో సంబంధం లేదు. ఆత్మ స్వతంత్రం, శరీరంతో సంబంధం లేదు. ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. ఆత్మ జన్మాది వికారాలు లేనటువంటిది. ఆత్మకి జన్మము, పుట్టుగా, చావు మొదలైన వికారాలు లేవు. అకుటిలమైనటువంటిది, వంకరలు లేనటువంటిది, సూర్యుని వలె ప్రకాశించేటువంటిది, నిత్యమైనటువంటిది, ఒకే రూప విజ్ఞానం కలిగినటువంటిది. పురము పురస్వామినే సేవించినట్టు బ్రహ్మమైనటువంటి ఆత్మను ధ్యానించి దుఃఖాన్ని పొందడు. బ్రహ్మమైనటువంటి ఆత్మను ధ్యానం చేస్తే దుఃఖాన్ని పొందడు. ఆత్మ ధ్యానం చేస్తే ఇక్కడే కామ కర్మ బంధముల నుండి విముక్తుడవుతాడు. ఆత్మజ్ఞానం అంటే పదే పదే రామసుబ్బారావు గారు నిందిస్తున్నారని అనుకోకండి. లేకపోతే నేను ఎవ్వరినీ కూడా కించపరచాలనో
లేకపోతే వాళ్ళ అభిప్రాయాల్ని తప్పుపట్టాలనో నేను మాట్లాడను. నేను 42 ఏళ్ల నుంచి పురాణాలు చెప్తున్నాను. శాస్త్రంలో ఉన్నటువంటి మాట చెప్పడానికి నాకు ప్రాధాన్యం ఉంటుంది. దాన్ని సత్యం అంటారు. అంతకు తప్పించి నాకు లోకంలో ఉండేటువంటి అభిప్రాయాలతో ఏ సంబంధం ఎప్పుడూ ఉండదు. నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడూ అలా మాట్లాడను. నేను 42 సంవత్సరాల నుంచి ఇదే నియమంతో చెప్తున్నాను. ఇవాళ అదే చెప్తున్నాను. కామకర్మ బంధాల నుండి విముక్తుడవుతాడు అన్నాం ఆత్మని ధ్యానం చేస్తే. కామ్యమైనటువంటివి కర్మలండి. ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, కోరికలతో చేస్తూ ఉంటాం. మరి నువ్వు వేదాంతం చదివితే ప్రయోజనం ఏమిటి? వేదాంతం వింటే ప్రయోజనం ఏమిటి? నువ్వు ముందు దాన్ని వదులుకో నాయనా. నువ్వు దాన్ని వదులుకో. మనం షుగర్ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా మీరు పంచదార తినడం మానేయండి, వరన్నం తినడం మానేయండి, ఓవేళ ఇంకా మీకు కక్కుర్తుంటే ఓ పిడికిడి వరన్నం తినండి, కాయగూరలు ఎన్ని తినండి, పళ్ళు తినండి అని ఏదో చెప్పారు డాక్టర్ గారు. ఎందుకోసం చెప్పారా వదిలిమని? ఆ షుగర్ పెరిగితే నీకే ఇబ్బంది అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ గారు ఓ మాత్ర ఏదో చెప్పారు, ఆ మాత్ర వేసుకున్నాం, ఏమీ మానేలేదు, శుభ్రంగా పేకమయ్యా తినేస్తున్నాం, మాత్ర వేసుకుంటున్నాం. మళ్ళీ టెస్టింగ్కి వెళ్ళాం, మరో 25 పాయింట్లు పెరిగింది. డాక్టర్ గారు క్రితంసారి కన్నా మీకు షుగర్ పెరిగింది కాబట్టి డోస్ పెంచాలన్నారు, డోస్ పెంచారు. మళ్ళీ అలాగే మింగేశాం, మాత్రలు మింగేశాం, భోజనము తినేసాం, మళ్ళీ పెరిగింది. డాక్టర్ గారు ఏమిటంటారు? ఏమండి మీరు మీ ఆహారం మీ అలవాట్లు మార్చుకోకపోతే మీకు ఇంజక్షన్లు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి, మరి మీ షుగర్ కంట్రోల్లోకి రాదండి అని చెప్తారు. అలాగే మనం కూడా ఆత్మజ్ఞానం చదువుకోవడం వలన ప్రయోజనం కాదు, ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందడం వలన ప్రయోజనం. కామ్యకర్మ బంధాల్ని విడిచిపెట్టాలి, కానీ కామ్యకర్మ బంధాల్ని విడిచిపెడితే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని గట్టిగా బల్లగుద్ది ఉపన్యాసం చెప్పాం. కానీ మనం కామ్యకర్మ బంధాల్లోనే మనం ఉంటూ ఉంటాం. మరి చెప్పడం ఎందుకండి? ఎందుగా చెప్పడం? దానివల్ల ప్రయోజనం ఏమిటి? మనం ఆచరించవలసినటువంటిది కానీ మాట్లాడవలసినటువంటిది కాదు. మనం ఆచరించాలి. మనం కామ్యకర్మ బంధాలని వదిలేయాలి. వదిలేసినప్పుడు మాత్రమే బంధ విముక్తుడవుతాడు, తిరిగి శరీరాన్ని పొందడు. విముచ్యన్ విముచ్యతే, విముచ్య సన్ విముచ్యతే. బంధాల నుండి విముక్తుడవుతాడు, జన్మల నుండి కూడా విముక్తుడవుతాడు. రెండూ కావాలి అని అంటే జ్ఞానము యొక్క అనుభూతి కావాలి, కానీ జ్ఞానం యొక్క ఉపన్యాసం కాదు. నేను జ్ఞానం గురించి ఎంత మాట్లాడాను అన్నటువంటిది కాదు, నేను జ్ఞానం కోసం ఎంత ఆచరించాను అన్నది ముఖ్యం. జీవన్న విద్య కామాది బంధైర్ముక్తో మృత పునః శరీరగ్రహణాభావాద్ విదేహ సన్ విముచ్యతే. అక్కడ విముచ్య సన్ విముచ్యతే అన్నటువంటి పదానికి మళ్ళీ మరో శ్లోకంలో అర్థం చెప్తున్నారు విద్యారణ్యుల వారు. జీవన్ జీవిస్తున్నప్పుడే అవిద్యాకామాది బంధై అజ్ఞాన విషయాలైనటువంటి కామకర్మ బంధముల చేత ముక్త విడిచిపెట్టబడిన వాడే. చెప్పాను కదండి, మనం వదలాలి సార్. మనం పట్టుకో వేలబడితే కుదరదండి. పట్టుకో వేలబడ్డాం అనుకోండి, అజ్ఞానాన్ని పట్టుకో వేలబడ్డాం అనుకోండి, కామ్యమైనటువంటి బంధాల్ని పట్టుకో వేలబడ్డాం అనుకోండి, నాకు ఈ అలవాట్లు ఉన్నాయండి, నేను ఈ అలవాట్లు మానలేనండి అంటే నువ్వు భ్రష్టుడు అయిపోవడం ఖాయం. నువ్వు బ్రహ్మసూత్రాలు చెప్పించుకున్నా ప్రయోజనం లేదు, ఉపనిషత్తులు నవిలీసినా ప్రయోజనం లేదు, భగవద్గీత తాగేసినా ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం? నువ్వు వాటిని వదులుకుంటేనే ప్రయోజనం. అవిద్యాస్వరూపమైనటువంటి కామకర్మ బంధాల్ని విడిచిపెట్టినట్టుగైతే మృత చనిపోయిన వాడై పునః తిరిగి శరీర గ్రహణాభావాత్ శరీరము గ్రహించడం అనేది లేకపోవటం వలన విదేహ సన్ శరీరము పోయిన వాడై విముచ్యతే
ముక్తుడవుతున్నాడు. ఎప్పుడైతే మీరు కామ కర్మ బంధాల్ని విడిచిపెట్టేస్తున్నారో అప్పుడు మీరు మళ్ళీ శరీరం పొందడం అనేది ఉండదు, మోక్షం కలుగుతుంది. ఆ బంధాలను విడిచిపెట్టాలి. జీవిస్తున్నప్పుడే అవిద్యా కామకర్మలనేటువంటి బంధాల నుండి విముక్తుడై చనిపోతే తిరిగి మరొక శరీరం పొందడం అనేటువంటిది ఉండదు కనుక విదేహముక్తిని పొందుతున్నాడు. అంటే జీవన్ముక్తి విదేహముక్తి రెండు జ్ఞానం వలన లభిస్తాయి. విముక్తశ్చ విముచ్యతే అనే శృతి వాక్యానికి ఇది వ్యాఖ్య. ఇక్కడ చెప్పాను కదా మీకు, మల్లయ్య శాస్త్రి గారు అవిముక్తశ్చ అని కూడా రాయొచ్చునని రాశారు, కానీ అది విద్యారణ్యుల వారి యొక్క శ్లోకానికి అనుకూలం కాదు, శృతి వాక్యాలకి అనుకూలం కాదు. కాబట్టి ఆ అర్థాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ప్రాణమూర్ధ్వన్నయత్యాత్మ అపానవాయున్నయత్యధః తత్సేవకాశ్చక్షురాజ్యా లింగేనాత్మానుమీయతాం. ఏమండి, ఆత్మ ఎలా ఉంటుందో మాకు చెప్పండి. మాకు ఆత్మ ఎలా ఉంటుందో కావాలండి. అంటే లింగేన ఆత్మ అనుమీయతాం, హేతువుల చేత చిహ్నముల చేత ఆత్మని తెలుసుకో. ఎలాగా? ఆత్మ ప్రాణమును ఊర్ధ్వం మీది భాగమునకు నయతి నడిపిస్తున్నది. ఆత్మ అనేటువంటిది హృదయ పుండరీకంలో ఉన్నది. ఇది ప్రాణవాయువుల్ని మీదకు నడిపిస్తున్నది. అపానమనబడేటువంటి వాయువును అధః నయతి, కిందకి పంపిస్తున్నది. చక్షురాజ్యాః, కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు తత్సేవకాః, ఆ ఆత్మకి సేవకులు. లింగేన, ఈ చిహ్నముల చేత ఆత్మ అనుమీయతాం, ఊహించబడుతున్నది. ఆత్మ ఇక్కడ ఉన్నది అని ఊహిస్తున్నాం. ఆత్మయే ప్రాణాన్ని హృదయం కన్నా మీదకి నడిపిస్తున్నది. ఆత్మయే అపానవాయువుల్ని హృదయం కన్నా కింది భాగానికి నడిపిస్తున్నది. కళ్ళు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఆత్మకి సేవకులు. ఈ చిహ్నాన్ని బట్టి ఆత్మ హృదయ గుహలో ఉన్నది అని మనకు తెలుస్తున్నది. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమసీనం విశ్వే దేవా ఉపాసతే. ఆత్మస్వరూపాన్ని తెలియటానికి లింగాన్ని అంటే హేతువుని లేదా చిహ్నాన్ని చెప్తున్నారు. ఎవడు హృదయం నుండి ప్రాణవృత్తి వాయువును మీదకి నడిపిస్తున్నాడో, అదేవిధంగా అపాన వాయువును కిందకి తోస్తున్నాడో అతన్ని హృదయ పుండరీక ఆకాశ మధ్యంలో ఉన్నటువంటి వాడిని, అంటే వాడు హృదయ పుండరీకం పద్మం అనేటువంటి దాంట్లో మధ్యలో ఉన్నటువంటి వాడు, బుద్ధి యందు విజ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడు. వాడే బుద్ధిలో విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు. కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలు సేవిస్తాయి. అంటే మనం జ్ఞానం అంటే మాట్లాడటం జ్ఞానం కాదండి. అనుభూతి ప్రకాశం నేను చెప్పటం జ్ఞానం కాదు. అనుభూతి ప్రకాశంలో చెప్పబడుతూ ఉన్నటువంటి విషయాన్ని అనుభూతి పొందడం జ్ఞానం. జ్ఞానం అంటే నేను అర్థం చెప్పానండి. నేను అద్వైత అధ్యయన భారతి వాళ్ళకి చాలా జ్ఞానాన్ని ప్రసాదించే తెలివి తక్కువ అండి. నేను జ్ఞానం ప్రసాదించడం ఏమిటి? నేను చాలా అజ్ఞాని. ఎందుకంటే జ్ఞానం అందరిలోనే ఉన్నది, ఆత్మ అందరిలోనే ఉన్నది. నేను జ్ఞానాన్ని ప్రసాదించడం ఏమిటి? జ్ఞానం ప్రసాదించబడే వస్తువు కాదు, ఆత్మ అందించే వస్తువు కాదు. కాబట్టి నాకు అనుభూతి కలిగిందా? నాకు అనుభూతి కలిగితే మీకు కలుగుతుంది, నాకు కలగకపోతే మీకు కలగదు. నాకు లేని అనుభూతి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, కారు డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాం, మనకి డ్రైవింగ్ మొప్పవలసినటువంటి వాడు డ్రైవింగ్ రాకపోతే మనం డ్రైవింగ్ ఏమిటి చేస్తున్నామండి? మనం కార్ డ్రైవింగ్ మొప్పమని కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాం. వాడు కారు ఇచ్చాడు, ఓ డ్రైవర్ని ఇచ్చాడు, వాడు మీకు డ్రైవింగ్ మొప్పుతున్నాడు. వాడు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చినవాడు కాబట్టి వాడు మీకు మొప్పాడు.
వాడికే తెలియకపోతే వాడు మీకేం పంపుతాడు? అనుభూతి లేనటువంటి వాడు జ్ఞానాన్ని అనుభూతిని పొందు అంటే ఎలా పొందడం అండి? వీడికే జ్ఞానానుభూతి లేదు, వాడేమిటి పొందుతాడండి? బుద్ధి యందు విజ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆత్మ. ఇంద్రియాలు సేవిస్తాయి, కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు సేవిస్తాయి. అన్ని ఇంద్రియాలు ఎవరి చేత ప్రేరేపింపబడి పనిచేస్తున్నాయో అటువంటి ఆత్మ సిద్ధించింది అని తెలియాలి. దీనివల్ల మనకేమిటి తెలియాలి? ఆత్మ ఇక్కడ ఉన్నది, ఆత్మ ఉన్నది అని తెలియాలి. ఆత్మ పొందాను అని తెలియడం కాదు, ఆత్మ ఉన్నది అని తెలియాలి. అంటే ఆత్మ హృదయ పుండరీక మధ్య ఆకాశంలో ఉంది అని అనుమాన ప్రమాణం చేత మీరు నిశ్చయించాలి. సకర్తృకాశ్చక్షురాద్యా స్యుః సాధనత్వతః కుఠారవత్తతో నాయమస్తిత్యతన్నిరాకృతం. మీరు బాగానే మాట్లాడారండి, మాకు సందేహం ఉన్నదండి. ఏమిటండి అంటే, ఏమండి, కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలన్నీ కూడా స్వతంత్రాలండి, అవి వాటి పనులు చేస్తున్నాయండి. మధ్యన ఆత్మకి ఏమిటి వాటితో సంబంధం అండి అని అంటారేమో. చెప్తాను దానికోసం. కుఠారవత్ గొడ్డలి వలె, సాధనత్వత సాధనములగుట వలన, చక్షురాద్యా కళ్ళు మొదలైనటువంటివి, సకర్తృకా కర్త కలిగిన విషయే స్యుహు కర్త కలిగినవియే స్యుహు ఆగుచున్నవి. గొడ్డలి చెట్టును కొట్టాలి, గొడ్డలు ఉన్నది, చెట్టు ఉన్నది. గొడ్డలు వెళ్ళి చెట్టును నరుగుతుందా అండి? నరకడానికి ఓ మనిషి ఉండాలి, ఆ గొడ్డలితో చెట్టును నరకడానికి ఓ మనిషి ఉండాలి. అలాగే కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు పనిచేయాలి. పనిచేయాలంటే ఆత్మ ఉండాలి. సకర్తృకాహ. ఏమండి, అయితే ఆత్మకర్త, మీరే వేదాంతంలో ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు అంటున్నారు కదండి. అంటే ఆత్మ అహంకారంతో కూడుకున్నప్పుడు కర్త, అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు అకర్త. ఉపాధిని విడిచిపెడితే అకర్త, ఉపాధిలో ఉంటే కర్త. కాబట్టి నాయమస్తి కర్తలేడు అనేటువంటి ఏతత్ ఈ నాస్తికవాదము నిరాకృతం, నిరాకరించబడినది. కర్తలేడు అనడం కుదరదు. గొడ్డలితో చెట్టు నరకబడుతున్నది, కానీ నరికేవాడు అంటే గొడ్డలి అనే సాధనం ఉపయోగించేవాడు ఉండాలి. అదేవిధంగా కళ్ళు మొదలైనటువంటి పనిచేస్తాయి, కానీ చేయించేవాడు ఉండాలి, అతడే ఆత్మ. అందువలన ఆత్మ లేదు అనేటువంటి నాస్తికవాదం అంగీకరించడానికి వీలు కాదు. ఆత్మే అన్నింటినీ నడిపిస్తుంది అని చెప్పారు. ప్రాణాపానవశాద్దేహో జీవతీతి యదుచ్యతే తన్న ప్రాణాద్యాశ్రయో యః కర్త తేనైవ జీవతి. ఏమండి, ప్రాణం పోయిందండి, చచ్చిపోయాడండి. ప్రాణం పోతే చచ్చిపోలేదండి, ఆత్మ పోతే చచ్చిపోయాడు. మనం చెప్తూ ఉన్నటువంటి ప్రాణం పోతే అన్నటువంటిది కరెక్ట్ కాదండి. ప్రాణాపానవశాత్, ప్రాణము అపానము మొదలగు వాయువుల యొక్క సంచారము వలననే దేహ శరీరము జీవతీతి జీవిస్తున్నది. ఎత్ ఏదైతే ఉచ్యతే చెప్పబడుచున్నదో తన్న అది కాదు. ఈ శరీరం దేనివల్ల బతుకుతున్నదంటే పంచవాయువుల వల్ల బతుకుతున్నదన్నాం. లేదండి, అది కరెక్ట్ కాదు. అదేమిటండి అంటే, యహా ఎవడు ప్రాణాది ఆశ్రయ, ప్రాణాదులకు ఆశ్రయమైనటువంటి కర్త ఉన్నాడో తేనైవ ఆ ఆత్మ అనేడు దాని వలననే జీవతి జీవిస్తున్నాడు. ప్రాణాదులకు ఆశ్రయం ఎవరు? ఆత్మ. ఆత్మ వల్ల జీవిస్తున్నాడు, కానీ ప్రాణాదుల వలన జీవించటం లేదు. ప్రాణము అపానము మొదలైనటువంటి వాయువుల వలనే జీవిస్తున్నాడు అనడం సరికాదు. ఆ ప్రాణాదులకు ఆశ్రయమైనటువంటి సర్వానికి కర్త అయినటువంటి ఆత్మ వలననే జీవిస్తున్నాడు అని చెప్పారు. ప్రతిదానికి ఆత్మ ముఖ్యం.
ఆత్మజ్ఞానికి ఇంద్రియ విషయములతో సంబంధం ఉండకూడదు. నేను చూశాను, నేను మాట్లాడాను, నేను తిన్నాను, నేను తాగాను అన్నటువంటి పదాలు వాడకూడదు. దేహం నిలబడడం కోసం ఇంద్రియాలు కొన్ని పనుల్ని ఆత్మ యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాయి. మనం చెయ్యటం లేదు. కర్తృత్వం మనది కాదు. మనం మన ఫోటో పెట్టుకొని మనమేమో నేను ఈ పని చేశాను అంటే మనకన్నా అజ్ఞాని మరొకడు లేడు. నేను కర్తని కాను. కర్తృత్వం నాకు లేదు. అహంకారానికే కర్తృత్వం ఉన్నది. అహంకారం నశిస్తేనే ఆత్మ తెలుస్తుంది. ఆత్మజ్ఞానిని అని మనం చెప్పుకుంటూ అహంకారం చచ్చిపోకపోతే మనం ఆత్మజ్ఞానులు ఎలాగవుతామండి? అహంకారం చచ్చిపోతేనే మనం ఆత్మజ్ఞానులు అవుతాం. నేను ఒక పక్కన ఆత్మజ్ఞాని అని చెప్పుకుంటున్నాను, నాకు అహంకారం చావదు. అప్పుడు నేను ఆత్మజ్ఞాని ఎలాగవుతాను? న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ యథా ఉపాశ్రితో. ప్రాణం చేత అపానం చేత ఏ మర్త్యుడు జీవించటం లేదు. ఇతరుని చేత అంటే పరుని చేత జీవిస్తాడు. ఆ పరుడు ప్రాణాపానాదులకు చక్షురాది ఇంద్రియాలకు కూడా ఆశ్రయము. ఆత్మ అసంహతుడు, ఇంద్రియాలు సంహతములు. సంహతములు స్వతంత్రంగా పనిచేయవు, వాటి చేత ఆత్మయే పని చేయిస్తుంది. తార్కికులు చెప్పేటువంటి అన్వయ వ్యతిరేకవాదం పని చెయ్యదు. ప్రాణం ఉంటే జీవిస్తాడు, పోతే మరణిస్తాడు అన్నటువంటి అన్వయ వ్యతిరేకవాదం తార్కికులు చెప్తారు. అది కుదరదు. ఆత్మ లేదనటం కుదరదు. గృహం కట్టడానికి వాడేటువంటి మన్ను, ఇటుకలు మొదలైనటువంటివి స్వతంత్రాలు కావు. వాటితో తయారు చేసినటువంటి ఇల్లు కూడా స్వతంత్రం కాదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతరుడే స్వతంత్రం. ఆ ఇంటి ఎవడి యజమానో వాడే స్వతంత్రం, కానీ ఆ ఇల్లు స్వతంత్రం కాదు, ఆ ఇంటికి వాడినటువంటి వస్తువులు స్వతంత్రాలు కావు. వాడే దాన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా ప్రాణాపానాదులు చక్షురాది ఇంద్రియాలు వాటి కోసం పనిచేయవు, వాటి కోసం పనిచేయవు. వాటితో చేసినటువంటి దేహం కోసం కూడా పనిచేయవు. ఆ దేహంలో ఉన్నటువంటి ఇతరుడు కోసం పనిచేస్తాయి. అంటే ఆత్మ కోసం పనిచేస్తాయి. అంటే ఆత్మ ఉంటే దేహం పనిచేస్తుంది. ఆత్మ జారిపోతే ఏదీ మిగలదు. ఇక్కడ ఆత్మ అన్వయం వ్యతిరేకంగా తెలుసుకుంటే సరిపోతుంది, కానీ ఆత్మ చేతనే పనిచేస్తుంది, కానీ దేహం చేత పనిచేయదు. సకర్తాస్మిన్ మృతే దేహే స్వకర్మవశత పునః విప్రాది యోనిమాప్నోతి లతా వృక్షాదినాముత. సకర్త, ఆ కర్త అయినటువంటి ఆత్మ, అస్మిన్ ఈ మృతే దేహే మరణించినటువంటి శరీరమునందు స్వకర్మవశత తాను ఆచరించినటువంటి కర్మల వలన పునః తిరిగి విప్రాది యోనిం ఆప్నోతి బ్రాహ్మణాది గర్భాల్లో ప్రవేశిస్తున్నాడు. ఉత లేదా లతా వృక్షాదినాం స్థావరాలైనటువంటి చెట్లు లతలు జన్మాలుగా వాటిలో జన్మించడం జరుగుతున్నది. అంటే వాడు చేసినటువంటి కర్మల్ని బట్టి వాడు బ్రాహ్మణాది వర్ణముల యందు కానీ లేదు చెట్లు చామల్లో కానీ పుడతాడు. చెట్లు లతలు మొదలైనటువంటి జన్మములందు ప్రవేశిస్తున్నాడు. ఏ కర్త ఇంద్రియ ప్రేరకుడు అని చెప్పబడ్డాడో అతడు మరణించినటువంటి దేహం, అంటే వాడు విడిచిపెట్టినటువంటి దేహం, తాను చేసినటువంటి కర్మలకు అనుగుణంగా బ్రాహ్మణాది శరీరాల్లో లేదా లతలు చెట్లు మొదలైనటువంటి స్థావర దేహాల్ని పొందుతుంది. ఇక్కడ శృతి హంత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమా. ఇక్కడ నీకు రహస్యము చిరంతరమైనటువంటి బ్రహ్మాన్ని గురించి చెప్తాను నాయన. ఏది తెలియటం వలన సంసారం దాటుతారో అది చెప్తాను. జ్ఞానం లేక మరణాన్ని పొంది ఆత్మ ఏ విధంగా సంసారాన్ని పొందుతుందో చెప్తాను అన్నారు. యోని మన్యే ప్రపద్యంతే
శరీరత్వాయ దేహినః స్థాణుమన్యే అనుసంయంతి యథా కర్మ యథా శ్రుతం. ఎవని యొక్క కర్మ ఎటువంటిదో అదే యథాకర్మ. మనం చేసినటువంటి కర్మని యథాకర్మ అంటారు. ఎవరి చేత ఏ విధంగా మైనటువంటి కర్మ ఈ జన్మంలో చెయ్యబడిందో ఆ కర్మవశమైనటువంటిదే యథాకర్మ. ఎటువంటి జ్ఞానం సంపాదించాడో దానికి తగినటువంటిదే యథాశ్రుతం. యథాకర్మ యథాశ్రుతం. జన్మ దేని వల్ల కలుగుతున్నది? కర్మ వల్ల కలుగుతున్నది, జ్ఞానం వల్ల కలుగుతున్నది. కర్మ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నది. ఇప్పుడు జ్ఞానులు కూడా కర్మలు చేస్తున్నారు. అంటే జ్ఞానులము అంటూ ఉన్నవాళ్ళు కూడా దంభాహంకార సంయుక్త కామరాగమదాన్వితా. వాళ్ళు నిజంగా జ్ఞానులు కారు. జ్ఞాని ఎవ్వడూ కూడా ఇది చేస్తాను అని తనంతట తాను అనుకోడు. ఎదృచ్ఛయా చోపపన్నం, ఎదృచ్ఛగా జరిగేటువంటివి జరుగుతూ ఉంటాయి, కానీ వాడేమీ చెయ్యడు. ఎందుకు చెయ్యడు? జ్ఞాని అయినటువంటి వాడికి కర్మని ఆచరించాలి అన్నటువంటి శ్రద్ధే ఉండదు. కాబట్టి యథాకర్మ అంటే ఎవడు చేసిన కర్మ వాడు. ఎవడు ఎప్పుడు ఎందుకు కర్మ చేస్తాడు? అహంకారంతో చేస్తాడు, కోరికలతో చేస్తాడు, అజ్ఞానంతో చేస్తాడు. అజ్ఞానంతో, కోరికలతో, అహంకారంతో చేసేటువంటి కర్మ వల్లనే మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ రావాల్సినటువంటి జన్మ ఏ జన్మ వస్తుందండి అని అంటే నీ అహంకారం లెవెల్ని బట్టి, నీ అజ్ఞానం లెవెల్ని బట్టి, నీ యొక్క కామకర్మముల యొక్క లెవెల్ని బట్టి నీకు బ్రాహ్మణ జన్మ రావాలా, మరొకటి రావాలా, మరొకటి దాంట్లో చెప్పబడుతుంది. కట్ అయిందా? మైక్ మ్యూట్ అయిపోయింది సార్. మైక్ మ్యూట్ లో ఉంది సార్. ఇప్పుడు ఓపెన్ అయింది. సరే, నువ్వు చేసినటువంటి కర్మ మీద ఆధారపడే నీకు జన్మ ఉంటుంది. యథాశ్రుతం, నువ్వు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించావో అటువంటి జ్ఞానానికి తగినటువంటి జన్మ ఉంటుంది. నీ కర్మల మీద ఆధారపడి నువ్వు చెట్లు, చావలు, లతలు, పువ్వు, పుట్టలుగా పుడతావు. నీ యొక్క జ్ఞానాన్ని అనుసరించి నువ్వు బ్రాహ్మణాది జన్మల్ని పొందుతావు. అంటే చేసినటువంటి కర్మల వలన నీచ జన్మలు కలుగుతాయి, పొందినటువంటి జ్ఞానం వలన ఉత్తమ జన్మలు కలుగుతాయి. ఏకంగా బ్రహ్మజ్ఞానమే పొందితే నీకు జన్మే లేదు. దేహో నీచోత్తమో తాదృక్కర్మకర్తృ పురస్సరో నీచోత్తమత్వాత్ ప్రాసాద పర్ణశాలే యథా తథా. కర్మకర్తృ పురస్సరో, చేయబడినటువంటి కర్మ సంపాదించబడినటువంటి విజ్ఞాన కర్తృత్వమును అనుసరించి, తాదృక్ వాటికి తగిన, నీచోత్తమౌ దేహో నీచములు ఉత్తమములు అయినటువంటి శరీరములు కలుగును. ఏమండి, శరీరాలు ఎలా కలుగుతాయండి అంటే కర్మకర్తృ పరస్పరం, నువ్వు చేసినటువంటి కర్మ దాన్ని బట్టి నీకు స్థావర జంగమాది జీవితాలని చెప్తాయి. 2, నీ కర్తృత్వం, నీ అహంకారం, నీ జ్ఞానం ఎలా ఉన్నది. నీ జ్ఞానం ఉత్తమ జ్ఞానం బ్రాహ్మణ జన్మ, అధమ జ్ఞానం ఏదో హీన జన్మ. అందుకోసం జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే జన్మ లేదు. జ్ఞానం అహంకారంతో కూడుకో ఉంటే జన్మలు వస్తూ ఉంటాయి. ఆ జన్మలు బ్రాహ్మణాది జన్మలు అవ్వచ్చు, ఆ జన్మలు పుట్టలు గుట్టలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి నీ కర్మ బట్టి, నీ కర్తృత్వాన్ని బట్టి ఉంటాయి. అవి 2